జై శ్రీకృష్ణ అందరికీ. కొందరు సబ్స్క్రైబర్స్ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయండి అని చెప్పారు. 34 సైజు బ్లౌజ్ ని కటింగ్ అయితే చేస్తాను. చూడండి 17 34 బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తాను. 34 బ్లౌజ్ కటింగ్ కి షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అండ్ వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది అనేది టోటల్ గా నేను అన్ని మెజర్మెంట్స్ రాసుకొని కొలతలతో మీకైతే చెప్తాను. 8 పాయింట్ కరెక్ట్ 8 ఉందన్నమాట. 8 ఆర్మ్ రౌండ్ ఉంది. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ లెంత్ ఉంది. చెస్ట్ 34 ఉంది. నడుము వచ్చేసి 28 ఉంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.75 ఉంది. బ్యాక్ నెక్ వచ్చేసి కింద నుండి 4.5 పైకి వేసుకున్నాను. ఇంకా వీళ్ళ చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. డాట్ పాయింట్ వచ్చేసి 2.5 ఉంది. 2.5 10 చెస్ట్ పాయింట్ ఉంది. డాట్ పాయింట్ 2.5 ఉంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా చూసుకుంటే 7 ఇంచెస్. కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని నేను ఏ విధంగా చూస్తానంటే ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఇక్కడ నుండి మన కుట్టు దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా అయితే వేస్తాను. ఇలా స్ట్రైట్గా వేసి ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉందో చూస్తాను. 6.5 నుంచి ఉంది అంటే 6.25 ఫ్రంట్ నెక్. ఓకే, ఇంత ఉంది ఇవన్నీ. ఇప్పుడు మనం దీన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎలా చేసుకోవాలి, మనమైతే ఈ విధంగా తీసుకున్నాం కదా 34 సైజ్ వాళ్ళకి. ఇప్పుడు 14 ఇంచెస్ లెంత్ అంటే ఇక్కడ నుండి పైకి 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక లైన్ తీసుకొని ఖర్చుకు ఒక లైన్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. కింద నుండి 4.5 నెక్ ఉంది. 4.5 దగ్గర ఇక్కడ పైనకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి ఒక 1/4 ఇంచు అంటే పాదం ఖర్చు. ఇక్కడ నుండి డాట్కి 4 ఇంచెస్ తీసుకోవాలి. పైకి కూడా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. మనకు చెస్ట్ ఎంత ఉంది, 34 ఉంది. 34 అంటే 8.5 17 34 అంటే మనము 8.5 తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర 8.5 దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. మనకు నడుము వచ్చేసి 28 ఉంది అంటే 7 ఇంచెస్ ఇక్కడ. రైట్, ఇక్కడ 1 ఇంచ్ ఎంత తీసుకున్నాను, 1.5 తీసుకున్నాను. ఎక్స్ట్రా 1.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుండి కరెక్ట్ గా మనం చెస్ట్ దగ్గర నుండి ఒక లైన్ గీసుకుంటే మనకు నడుము అనేది కరెక్ట్ గా వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెస్ట్ కొలతనే తీసుకుంటాను, నడుము కొలత తీసుకోను. ఇక్కడ నుండి 2 ఇంచెస్ మనం ఖర్చుకైతే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది నేను క్లియర్ గా మీకు చూపిస్తాను. ఇప్పుడు 34 సైజ్ అంటే 8.5 పర్ఫెక్ట్ గా 8 ఆర్మ్ రౌండ్ రావాలంటే మనం ఎంత తీసుకోవాలి అంటే 34 సైజ్ కి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే స్ట్రైట్ గా ఇక్కడ కూడా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా నేను లైన్ తీసుకున్నాను. ఇక్కడ నుండి 2.5 దగ్గర నేను
ఇదిగోండి ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను. అయితే 2.5 ఎక్కువ కాదా అని అంటారు. బ్యాక్ లో 2.5 తీసుకుంటాను, ఫ్రంట్ లో 2.25 తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ముందుకు జరుగుతుంది కదా, దాని వల్ల మనకు 2.5 తీసుకున్నా గానీ ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఇక్కడ కూడా 2.5 తీసుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి ఈ విధంగా 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ రౌండ్ గా రావాలంటే ఈ స్కేల్ ని, ఈ స్క్వేర్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఈ మూల చిన్నగా ఉన్నది యూస్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఈ రౌండ్ పెద్దగా ఉంటే ఈ పెద్ద కర్వ్ ని యూస్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఖర్చు వదిలిపెట్టేసి 5.25 తీసుకుంటున్నాను. చూడండి 5.25 దగ్గర మార్క్ వేసుకున్నాను. 5.25 దగ్గర మార్క్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఇలా, ఇక్కడ నుండి కూడా 5.25 తీసుకోవాలి. చూడండి 5.25 దగ్గర ఇక్కడ నుండి 1 ఇంచ్ అయితే మనం ఈ విధంగా పెట్టేసుకున్నాను, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర. సో ఇప్పుడు ఇది పెద్ద స్క్వేర్ కర్వ్ కాబట్టి ఇది పెద్దది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా. ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ వస్తుందా రాదా అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము. ఇదిగోండి ఇదిగోండి మనకు ఎంత కరెక్ట్ గా వచ్చింది. ఒకవేళ ఖర్చుకి తీసుకొని చేయట్లేదు మీరు అని అంటున్నారు, నేను ఎన్నో సార్లు చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉంది 8, ఇక్కడ ఉంది అంటే చూడండి ఇంచుమించు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుండి తీసుకుందాము. ఇక్కడ నుండి మార్జింగ్ తోటి ఇక్కడ మార్జింగ్ వదిలిపెట్టి ఇక్కడైతే ఖర్చుకి తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఎంత వస్తుందో నేను ఒకసారి కొలుచుకుంటాను. చూడండి ఇదిగోండి చూడండి, ఇక్కడ నుండి మనం ఇక్కడ మార్జింగ్ తోటి కొలుచుకున్నా మీకు ఇంతే వచ్చింది, ప్లస్ ఇక్కడ నుండి కొలుచుకున్నా మీకు ఇంతే వచ్చింది. అవునా, అందుకే చెప్తున్నాను ఈ ఖర్చుతో తీసుకున్నా అంతే వస్తుంది, ఇక్కడ నుండి తీసుకున్నా అంతే వస్తుంది, ఒక్క 1 పాయింట్ అంత తేడాతోని. సో మనం తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్ గా ఉంది. ఒకవేళ మనకు 8.8 రాలేదు, కొంచెం తక్కువగా వచ్చింది అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాము, 8.5 తీసుకున్నాం, 5.25 తీసుకున్నాం కదా. 5 పాయింట్స్ తీసుకొని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంచెం ఆర్మ్ రౌండ్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకు ఇలా చేసుకోవాలి. రైట్, ఒకవేళ మనకు ఎక్కువ ఉంది అంటే ఇక్కడ మనం షోల్డర్ తీసుకున్న దాన్ని బట్టి మనం ఆర్మ్ డౌన్ కూడా తీసుకోవాలి. మనం 5 తీసుకున్నాం కదా, అందుకే మనం కొంచెం పైకి వేసుకోవాలి. ఒకవేళ 5.6 తీసుకొని మనం 5 షోల్డర్ తీసుకున్నాం అనుకోండి, అది రాంగ్ అవుతుంది. సో 5 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 5.25 వేసుకుంటే ఒక 1 పాయింట్ అంతా కొంచెం అంతా తేడా వచ్చింది. అదే మనం షోల్డర్ అనేది ఎక్కువ తీసుకొని ఆర్మ్ డౌన్ కూడా ఎక్కువగా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇది మరీ తక్కువైపోయి ఇది ఎక్కువైంది అనుకోండి, అసలు బ్లౌజ్ అనేది కుదరదు. ఇంకా ఇక్కడ మొత్తం ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి, ఇది మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి అనమాట. ముడతలు ఇలా రావు, ఇలా వచ్చేస్తాయి. అంటే ఈ పార్ట్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆర్మ్ డౌన్ అనేది తక్కువ ఉన్నప్పుడు. సో అది రైట్ కాదు. మనం ఇప్పుడు 5 తీసుకున్నాము, ఇక్కడ 5.25 తీసుకున్నాము కాబట్టి 5 వరకు తీసుకోవచ్చు. అదే ఇంకా తక్కువ ఆర్మ్ డౌన్ ఉంది, ఎలా తీసుకోవాలంటే మన నెక్ కంటే మన షోల్డర్ కంటే ఇది మాత్రము తక్కువ తీసుకోకూడదు. అలా తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లౌజుల దగ్గర ముడతలు వస్తాయి. ఇంకా షోల్డరు మీకు ఆర్మ్ డౌన్ కరెక్ట్ లేకపోతే షోల్డర్ కూడా డౌన్ అయిపోతుంది. ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే, తక్కువ ఉన్నా కానీ షోల్డర్ అనేది జారిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా, కొంచెమన్నా అర్థమైందా అండి? ఇప్పుడు మనం ఇక్కడ నుండి 5 ఇంచెస్ షోల్డర్ అయితే తీసుకున్నాం, రైట్. ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ మనకు కావాలి. అంటే మనము 5 ఇంచెస్ తీసుకోకుండా 5.25 తీసుకున్నాం, రైట్. 5.25 తీసుకున్నప్పుడు మనకు కరెక్ట్ గా మనకు వస్తుంది అనమాట ఇలా. అయితే ఇప్పుడు ఇంకా కొంచెం మీకు ఆర్మ్ డౌన్ తక్కువ ఉంది అనుకోండి,
మనం ఇప్పుడు దీనికంటే షోల్డర్ కంటే ఈ ఆర్మ్ డౌన్ అనేది ఇప్పుడు 4.5 వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇవన్నీ ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే అలా వేసుకోకూడదు. ఇప్పుడు దీనికంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇంత షోల్డర్ ఉన్నప్పుడు ఇంత వేసుకుంటే పర్ఫెక్ట్ గానే వస్తుంది. ఇప్పుడు 6 ఇంచెస్ వేసుకున్నాం అనుకోండి, ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎక్కువ అయిపోతుంది మనకు. సో తక్కువ ఉన్నప్పుడు కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా తక్కువ తీసుకుంటూ రావాలి. అలాగే ఇందాక ఒక సబ్స్క్రైబర్ అడిగారు 35 ఉన్నప్పుడు 19 చేస్తుంది అని అడిగారు కదా. 19 ఉన్నప్పుడు మనం ఆల్రెడీ 6 వేసుకున్నాం. మనం ఇక్కడ 5.5 వేసుకొని ఆల్రెడీ 6 వేసుకున్నాం. ఇంకా డౌన్ కావాలని 6.5 వేసుకుంటే 6.25 వేసుకుంటే ఇది కూడా పెద్దగా అవుతుంది. అందుకే అప్పుడు మనం ఎక్కడ తీసుకున్నాము, ఇది తగ్గించామన్నమాట. ఇది తక్కువ చేయలేదు, ఇక్కడ ఎక్కువ చేయలేదు. ఇక్కడ ఎక్కువ చేసినా మనకు షోల్డర్ అనేది పెద్దగా అవుతుంది, ఇది ఎక్కువ చేసినా మనకు చంక్ ఈ ఆర్మ్ డౌన్ అనేది కూడా పెద్దగా అయిపోతుంది. సో మనం ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ నుండి ఒక 2 పాయింట్స్, అంటే ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకోకుండా 1.7 నార్మల్ 7.5 తీసుకున్నాను, అంటే 3/4 ఇంచ్ తీసుకున్నాను నేను ఇక్కడ నుండి. అప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ గా వచ్చింది. సో అలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అట్లా చేసినప్పుడు మనకు ముడతలు అనేటివి రావు. ఇంకొకటి ఏంటంటే, ఇందాక హ్యాండ్స్ ఎక్కించినప్పుడు ఇక్కడ ముడతలు వస్తున్నాయి, ఈ కుట్ట అనేది స్ట్రైట్ గా లేదు అని కూడా అంటున్నారు కదా. ఈ కుట్ట అనేది కూడా స్ట్రైట్ గా లేదు అని అంటున్నారు కదా, ఇక్కడ క్రాస్ వస్తుంది అంటున్నారు. సో ఆ క్రాస్ కూడా దీని వల్లనే వస్తుంది. ఇది కరెక్ట్ గా తీసుకోకుండా మనము ఈ హ్యాండ్ కూడా కరెక్ట్ గా తీసుకోకుండా ఎక్కువ తక్కువ అయితే మనకు ఈ క్రాస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైందా? ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా మనం కొంచెం డౌన్ చేసుకుంటే మనకు షోల్డర్ అనేది ముందు పార్ట్ లో కూడా బాగా వస్తుంది, జారిపోదు. ఒకవేళ వీళ్ళది ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాదం ఖర్చుతోటి ఇక్కడ వదిలిపెట్టేసి చూడండి, ఇక్కడ పాదం ఖర్చుకి నెక్ దగ్గర వదిలిపెట్టేసి ఇక్కడ నుండి ఖర్చు కరెక్ట్ గా వచ్చింది మనకు. సో వాళ్ళు కరెక్ట్ గా ఉంది అన్నారు బ్లౌజ్, కాబట్టి మనకు కరెక్ట్ గా వచ్చింది. మీరు కొలుచుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా మీరు ఆర్మ్ డౌన్, ఆర్మ్ రౌండ్, షోల్డర్ అది ఒక్కటి మీరు మెజర్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గానే వస్తుందండి. ప్రాబ్లం అయితే ఏముండదు. సో నేను ఎన్నో వీడియోస్ లో మీకు చూపిస్తున్నాను, ఎన్నో షార్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరు ఒక్కసారి షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి. షార్ట్ వీడియోలో మీకు పర్ఫెక్ట్ గా ఎట్లా మెజర్ చేయాలనేది మీకు మంచిగా చూపిస్తున్నాను. నేను ఇంత తీసుకున్నాను, ఈ 35 సైజ్ కి 34 సైజ్ కి ఇంత వచ్చింది అని కరెక్ట్ గా నేనైతే చెప్తున్నానండి. మీరు అది చూడండి, చూసి సెట్ చేయండి. ఇక్కడ నుండి తీసి నేను ఇలా అయితే క్రాస్ వేసుకున్నాను. ఈ క్రాస్ అనేది నాకు పర్ఫెక్ట్ గా ఉంటది. సో ఈ క్రాస్ అయితే వేసుకున్నాను. ఎంత ఉందో మనం అంతే కరెక్ట్ గా మనం తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వేసుకోవాలి. మనకు ఫ్రంట్ కట్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఇలా వేసుకుంటే. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ 2.5 ఉంది ఎగ్జాక్ట్ గా చూడండి. ఇదిగోండి 2.5 ఉందా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే షోల్డర్ జారకుండా ఇగో ఇక్కడ 1/4 ఇంచ్ మనం ముందుకు అంటున్నాం, రైట్. ఇక్కడ కూడా 1/4 ఇంచ్ ముందుకు అంటున్నాం. ఇది 2.5 ఉందా లేదా ఒకసారి చూడండి మళ్ళీ. ఇది ఎంత ఉంది, 2.5. ఇది ఎంత ఉందో అంత ఉంది కరెక్ట్ గా చూడండి. ఇదిగోండి, ఇది ఎంత ఉందో సేమ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాక కూడా అంతే ఉండాలి, రైట్. ఇలా ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ పెన్సిల్ దొడ్డుగా ఉండడం వల్ల మార్కింగ్ కూడా మనకు కొంచెం ఒక 2 పాయింట్స్ అంతా డిఫరెంట్ గా వస్తుంది. ప్లస్ మనకు ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఖర్చు అనేది ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు మనకు నెక్ 6.25 దగ్గర ఇక్కడ మెజర్ చేశాను, అంటే ఇలా స్ట్రైట్ గా మనం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఎంతైతే పెట్టుకున్నానో ఇక్కడ కూడా అంతే చూడండి. ఇక్కడ ఎంత పెట్టుకున్నానో ఇక్కడ కూడా అంతే కొంచెం వెనకాలకి తీసుకోవాలి. ఇలా వెనకాలకు తీసుకొని ఇక్కడ నుండి లైన్ అయితే గీసుకోవాలి మనం.
అప్పుడు మనకు నెక్ కరెక్ట్ గా వస్తుంది. ఇదిగోండి ఇలా. ఇలా ఇక్కడ 2 పాయింట్స్ అంతా కిందికి గీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ నెక్ కూడా మనకు బ్రాడ్ గా కరెక్ట్ గా వస్తుంది. అండ్ ఇదిగోండి ఇలా మంచి నీట్ బ్రాడ్ గా వస్తుంది నెక్. మళ్ళీ షోల్డర్ అనేది జారిపోదు, బాగుంటుంది. ఇది 34 సైజ్ బ్లౌజ్. ఓకేనా. ఇక్కడ ఒక ఇదిగోండి 1/2 ఇంచ్ మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ కటింగ్ చేసుకోవాలి ఈ ప్లేస్ లో. ఇలా 2 పాయింట్స్ అంతా కిందకి పెట్టేసుకున్నాం. ఇది ఎందుకు పెట్టేసుకున్నాం అంటే ఇక్కడ మనకు డాట్ వేసినప్పుడు ఇది పైకి వస్తుంది కాబట్టి, కొంచెం పైకి వస్తుంది కాబట్టి. రైట్. ఇప్పుడు మనకు డాట్ పాయింట్ ఎంత చెప్పాను, 10 ఇంచెస్ చెప్పాను. 10 ఇంచెస్ దగ్గర ఇట్లా ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర 2 పాయింట్స్ తక్కువ, 1 పాయింట్ తక్కువ 4 ఇంచెస్ దగ్గర పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకు 34 కాబట్టి ఒక పాయింట్ అంటే ఇదిగోండి 4 కి ఒక పాయింట్ తక్కువ దగ్గర పెట్టేసుకున్నాను ఇది. ఓకేనా. అయితే 36 సైజ్ కి 4 దగ్గర పెట్టుకోవాలి. అక్కడ నుండి 2 పాయింట్ ఇదిగోండి 2.5 దగ్గర డాట్ పాయింట్ ఖర్చుకి 1/2 ఇంచు ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్ గా లైన్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ తీసుకొని 1 ఇంచ్ ఇక్కడ, 1 ఇంచ్ ఇక్కడ, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. ఇదిగోండి ఈ విధంగా లైన్ అయితే ఒకటి గీసుకొని ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర స్కేల్ మార్కింగ్, డాట్ మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ నుండి ఎంత పెట్టుకున్నాను, ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. మీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్ గా తీసుకోండి. తీసుకున్న తర్వాత డాట్ పాయింట్ వచ్చేసింది కరెక్ట్ ఇక్కడ. ఇక్కడ నుండి 3 ఇంచెస్ ఉంది కదా చూడండి, ఇక్కడ నుండి 2.5 దగ్గర పెట్టేసుకోండి మార్కింగ్. 2.5 దగ్గర పెట్టి ఈ డాట్ ఎండ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుండి ఈ విధంగా కొట్టేసుకోండి లాంగ్. ఇప్పుడు మీకు క్రాస్ బెల్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ లో ఇక్కడ డాట్ అయితే పెట్టేసుకోండి. ఈ డాట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఈ షేప్ కూడా వచ్చేస్తుంది. ఓకే. ఈ దాట్కి 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా తీసుకోండి. ఇక్కడ నుండి ఈ డాట్ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ 3 డాట్లు వచ్చినాయి కదా, ఈ రెండింటికి మిడిల్ లో ఇక్కడ ఒక డాట్ తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు 4 డాట్స్ కూడా కరెక్ట్ గా వచ్చాయి. దీనికి 4th డాట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉంది. అయితే 4th డాట్ తీసుకున్న తర్వాత ఈ డాట్ కి కొంచెం ఇక్కడి వరకు మీకు ఫోల్డ్ అవుతుంది. రైట్. మళ్ళీ ఈ డాట్ పెట్టుకుంటే మళ్ళీ కామన్ గా మనకు స్ట్రైట్ గానే వస్తుంది. కొంచెం క్రాస్ రావాలి. ఎందుకంటే చెస్ట్ లో మనకు కొంచెం ఇలా ఉంటే ఈ క్రాస్ బెల్ట్ కొంచెం పైన అంటే ఈ పొజిషన్ లా, చెస్ట్ కి ఈ పొజిషన్ లా ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ పొజిషన్ లా అయితే ఫోల్డింగ్ రావద్దు అంటే కొంచెం మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అంటే చెస్ట్ అనేది రౌండ్ గా ఉంటది మనకు, ఇలా అని ఇలా ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే రౌండ్ తీసుకుంటున్నామో ఇక్కడ కూడా కొంచెం రౌండ్ తీసుకుంటేనే మనకు ముడతలు అనేటివి రావన్నమాట. అంటే ఇక్కడి వరకు మనం తీసుకోవాలి. ఈ డాట్ పెట్టుకున్నా, ఒకవేళ ఈ డాట్ టోటల్ గా నాకు వద్దు అనుకుంటే ఇక్కడ నుండి మనం ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇంత గ్యాప్ తోటి తీసుకోవాలి. ఈ డాట్ వద్దు అనుకుంటే ఈ డాట్ పెట్టుకున్నా గానీ ఇంతవరకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇలా ఫోల్డ్ చేస్తే మనకు ఈ షేపు ప్లస్ ఈ షేపు కొంచెం ఇలా రౌండ్ గా వచ్చేసి మనకు ఛాతీ కింద, చంక కింద, క్రాస్ బెల్ట్ కి కొంచెం పైన ఫిట్టింగ్ దగ్గర ఫోల్డింగ్స్ అనేటివి రావు. ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ వేసుకున్నాము, ఇక్కడ టోటల్ గా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఒక్కసారి దీంతో మెజర్ చేసుకుందాం. కరెక్ట్ గా వచ్చిందా రాలేదా. ఇప్పుడు మీకు అన్ని మెజర్మెంట్స్ తోటి వేసాను కదా, ఇప్పుడు దీంతో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తోటి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది మనకు. ఇక్కడ డాట్ పాయింట్ వదిలిపెట్టాను. డాట్ పాయింట్ వదిలిపెట్టి ఇక్కడ నుండి చూడండి నెక్ వచ్చేసి కరెక్ట్ గా ఉక్సులు పట్టి తీసుకొని ఎక్కడి నుండి వేసా, నేను ఇక్కడ నుండి వేసాను.
రైట్. ఇదిగోండి ఇలా. నెక్ చూడండి ఎంత కరెక్ట్ గా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మనకు ఇదిగోండి ఇది ఎక్కడైతే మనకు ఖర్చు ఉంటుందో ఖర్చు వరకు ఈ విధంగా వచ్చేసింది. ఇదిగోండి ఈ విధంగా. ఓకే. ఇప్పుడు డాట్ పాయింట్ ఇక్కడ కరెక్ట్ గా కార్నర్ దగ్గర పెట్టేసుకొని డాట్ పాయింట్ అనేది చూడాలి. చూసారు కదా ఎంత కరెక్ట్ గా వచ్చింది. ఇక్కడ నుండి కరెక్ట్ గా పట్టేసుకొని ఇక్కడ వరకు పెట్టేశా. ఇదిగోండి ఇక్కడ కూడా మీకు కరెక్ట్ గా వచ్చేసింది. ఇదిగో ఇలా చూసుకొని మీరు కరెక్ట్ గా ఇక్కడ పెట్టేస్తే పాయింట్ దగ్గర కరెక్ట్ గా వచ్చేసింది. ఈ డాట్ హైట్ ఎలా వచ్చేసింది చూడండి. ఈ డాట్ హైట్ కూడా ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ పొజిషన్ లో వచ్చింది. ఓకే, సింపుల్ అండి. ఇవి రెండు కూడా కరెక్ట్ గా ఇంతే ఉంటే కరెక్ట్ గా మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చూడండి నేను ఇప్పుడు ఇలా కట్ చేసేసాను. ఇక్కడ నుండి కూడా చూసుకోండి మీరు, మనకు 8.5 ఇక్కడ ఖర్చుకి తీసేసి 8.5 ఇక్కడ పెట్టేసుకుంటే చూడండి ఇక్కడ మనకు డాట్ పాయింట్, ఇక్కడ కూడా డాట్ పాయింట్ కూడా మనం తీసేసుకొని ఇక్కడ కూడా ఖర్చు పాయింట్ కూడా తీసేసుకుంటే మనకు కరెక్ట్ గా 8 పాయింట్ దగ్గర ఇది వచ్చింది. ఇక్కడ మార్జింగ్ చూసుకోవాలి మనం. ఒకవేళ మార్జింగ్ అనేది 2 ఇంచెస్ లేదు అంటే ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అదే చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనా. మార్కింగ్ వేసి మరి నాకు కటింగ్ చూయించండి అని అడిగారండి. ఆది బ్లౌజ్ తో కాకుండా మార్కింగ్ వేసి చూయించండి అని అన్నారు. ఇదిగోండి మార్కింగ్ వేసి కూడా నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. కొంచెం కూడా ఫోల్డింగ్స్ అనేటివి ఏం రావు. నీట్ గా కూడా ఉంటుందండి ఈ కటింగ్. మీరు ట్రై చేయండి ఒకసారి. నా కటింగ్ ట్రై చేసి ఒకసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎలా అనిపించింది, కుడితే ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ షేప్ ఎలా వచ్చింది, పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి ఇక్కడ కొంచెం తగ్గించాను కదా, చేస్తాం కదా, ఈ డాట్ ఇలా పెట్టినప్పుడు మనకు ఈక్వల్ గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది ఈక్వల్ గా. అంటే ఒకవేళ నేను ఇంతకు ముందు తీసుకోకపోయేదాన్ని, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నాకు అనిపించింది, అమ్మ చెప్పింది కరెక్ట్ టిప్పు అని. ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది పాయింట్ అనేది. ఇక్కడ కూడా ఇలా వచ్చేస్తుంది. షేప్ కూడా మనకు ఇలా కిందికి వెళ్ళినట్టులాగా ఉండదు. ఒక్కొక్కరి బ్లౌజులు చూస్తే ఈ విధంగా ఉంటుందండి. క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడ కింద సన్నగా ఇలా ఉంటుంది. అలా ఉంటే అసలు ముడతలు వచ్చేస్తాయి. ఇక్కడ ఈ పొజిషన్ లో ముడతలు వస్తాయి. చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాయండి. అట్లాంటి కటింగ్ మర్చిపోయి మంచిగా నీట్ కటింగ్ నేర్చుకోండి. వీలైతే నీట్ కటింగ్ నేర్చుకోండి. మనం క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుండి 4 ఇంచెస్, ఇక్కడ నుండి మనం ఇక్కడ డాట్ పెట్టేస్తాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3 ఇంచెస్. నేనైతే ఇలానే తీసుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను. 3.5 ఇంచెస్ మధ్యలో 3 ఇంచెస్. ఓకేనా. ఇదిగోండి 3 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్ గా తీసుకొని మనకు ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ లెంత్ ఇది ఎంత ఉంది, 10.5 ఉంది. 10.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ విధంగా ఇక్కడ నుండి కూడా మనం 3 ఇంచెస్ 3.5 నుంచి ఇలా డౌన్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇలా చేసుకుంటే ఈ క్రాస్ బెల్ట్ అనేది మనకు ఇదిగోండి ఇక్కడ షేప్ అనేది ఇది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ షేప్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది.
అయితే ఈ లెంత్ ఎక్కువగా ఉంటుంది 4 ఇంచెస్ అంటే అని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తగ్గించుకోండి. ఒక్కొక్కరికి ఎక్కువగా ఇష్టం ఉండదన్నమాట. ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిపోతుంది ఇలా. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ మనము ఖర్చుకి ఎంత ఉందో అంత తీసేసి ఈ విధంగా అయితే 2 హ్యాండ్స్ అంటే 2 జాయింట్ల కోసం నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు 9 పాయింట్ ఎంతనో ఉంది హ్యాండ్స్ లెంత్. ఫాస్ట్గా అయితే వేస్తానండి. 9.75 ఇక్కడ ఖర్చుకి తీసేసి 9.75 దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆ తర్వాత ఖర్చుకి ఒక 1/2 ఇంచు. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా ఒక లైన్ అయితే తీసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ నుండి కరెక్ట్ గా 3 ఇంచెస్ దగ్గర నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, 3 ఇంచెస్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడ నుండి మనకు 8 ఇంచెస్ దగ్గర మనకు ఆ పాయింట్ ఉంది కదా చంక, మనం ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్ దగ్గర తీసుకున్నాము. ఇక్కడనేమో ఇంత మనం కుట్టు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఆర్మ్ స్కేల్ ని యూజ్ చేసుకొని ఇలా తీసుకుంటే ఇక్కడ ఈ వంపు దగ్గర మనకు ముడతలు అనేటివి వస్తాయి అనమాట. ఒకరు అడిగారు కుట్టిన తర్వాత ముడతలు వస్తున్నాయి. మనం ఏం చేస్తామంటే ఈ విధంగా పెట్టేస్తాం వెనకాలవి. ఇదిగోండి, ఇలా పెట్టేస్తాం. మనం ఈ విధంగా కట్ చేస్తాం. అలా కట్ చేస్తే మనకు బుంగలు అనేటివి వస్తాయి. ఏ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ దగ్గర బుంగలు వస్తాయి. కాబట్టి అలా కట్ చేయకూడదు. హ్యాండ్స్ అనేటివి ఈ పొజిషన్ లోకి వచ్చినప్పుడు కొంచెం వంపులాగా తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏదైతే మీకు ఇప్పుడు కనబడుతుందో అక్కడ మీకు ముడతలు రాకుండా ఉంటాయి. ఎక్కించిన తర్వాత ముడతలు వస్తున్నాయి అని అంటున్నారు కదా, ఈ ప్రాబ్లం వల్లనే. ఇలా తీసుకోవద్దు హ్యాండ్స్, ఇలా అని షేప్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా మీకు వస్తుంది. అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్ గా కాకుండా ఈ విధంగా తీసుకోవాలి. హ్యాండ్స్ అనేటివి ఈ విధంగా తీసుకుంటే మనకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా మీకు వస్తుంది. ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ అనేది ముడతలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే ముడతలు అనేటివి రావు. ఇదైతే మీరు గమనించాలి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేను తప్పకుండా మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్స్ అనేటివి కట్ చేసుకుందాం. ఇలా ఖర్చుకి తీసుకొని దీనిపైన ఖర్చుకు వేసుకొని ఈ ఎక్స్ట్రా పీసెస్ ఇలా జాయింట్ చేసుకోవాలి. వెనకాల సైడ్ జాయింట్స్ 2 వచ్చేస్తాయి అనమాట. 4 జాయింట్స్ కాకుండా 2 జాయింట్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు మనకు ఈ ఆర్మ్ రౌండ్ ఇది కరెక్ట్ గా ఉండి మనకు కుట్ట అనేది ఇలా స్ట్రైట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ కటింగ్ ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎక్కడ ప్రాబ్లం అనిపించినా, ఎక్కడ రాలేదు అనిపించినా అది కామెంట్లో చెప్పండి. తప్పకుండా నేను మళ్ళీ చేస్తాను.